నేను ఒక 18 పుస్తకాలు ఆంధ్ర క్రైస్తవ లోకానికి అందించాను. అది అనేకమైనటువంటి కవితలు కూడా రాశాను. కాలాన్ని వ్రాయడానికి కలం వాడుతాం, కలము కదలనదే కవిత రాయలేదు. కవిలో పుట్టే కొన్ని కవితలు, రచయితలో పుట్టే కొన్ని రచనలు, గాయకుల్లో పుట్టే కొన్ని గేయములు 10 మందికి పనికొచ్చేటట్లు చేస్తుంది ఈ కలం. ఎన్ని వ్రాసినా పేరు గాంచదు, రాసే తన యజమానునికి పేరు తేవాలని ప్రయాసపడుతుంది. అందుకే నా వందనం కలమించిన యేసయ్యకే అభినందనం. ఇదే మా బడి. వస్తారా మరి? మా బడి ఆదివారం. మా మాస్టారు పాస్టార్, విద్యార్థులే విశ్వాసులు. వినయముతో ఉంటే పాస్ అవుతాం, లేకపోతే పాపంలో పడతాం. వారానికి ఒక్కరోజే మా బడి, రాగలవా మరి? అదే యేసయ్య గుడి. ప్రతి 365 రోజులకు సంవత్సరం మారిపోతుంది. ప్రతి 4 నెలలకు కాలం మారిపోతుంది. ఎత్తు తరువాత పల్లం రాక తప్పదు, కెరట తరువాత కెరట రాక తప్పదు, కష్టాల తరువాత సుఖము రాక తప్పదు. కదిలే ఈ కాలచక్రంలో ఈ బ్రతుకు బండి సాగవలసి ఉంది. మార్గము ఎంతో దూరము, ఈ బ్రతుకు బండి ప్రయాణం ఇక ఎంతకాలము. పలరాళ్ళనే కొత్త సంవత్సరాలు దాటుకుంటూ హాయిగా సల్లగా సాగిపోదాం అలా అలా. ఒరిస్సాలో తుఫాను, గుజరాత్లో భూకంపము. ఇది మనుషుల పాపమా, దేవుని కోపమా? ఎవరికి అర్థము కాని విషయము. ఈ విశ్వమంతా ఉంది దేవుని ఆధీనము. భూమి నవ్వింది, గుజరాత్ కూలింది, గాలి రేగింది, ఒరిస్సా ములిగింది. పిల్లలు లేని తల్లులందరూ, తల్లులు లేని పిల్లలందరూ. చావు కేకలు కొన్ని, ప్రేమ కేకలు కొన్ని, పిచ్చి కేకలు కొన్ని, ఆకలి కేకలు కొన్ని. రండి కలిసి వెళ్దాం, వారి కొరకు ప్రార్థిద్దాం. అలాగే చూసినట్లయితే అనేకమైనటువంటి కవితలు ఇంకా ఉన్నాయి. చూడకుండా 200 కవితలు కూడా చదవగలను నేను. అలాగే సూక్తులు కూడా రాశాను. మరి తెలుపు చీర కట్టుకున్న వారందరూ మదర్ తెరీసాలు అయిపోలేరు. భార్య పొట్టిగా ఉన్నా పొగరగా ఉండకూడదు. మరి చీకట్లో మనమే ఉండడం, దేవుడు ఎలా ఉంటాడు. ఇలాంటి అనేకమైనటువంటి సూక్తులు రాశాను. ఈ సమయంలో మరి పగడాల ప్రవీణ్ కొరకు, చనిపోయినటువంటి దైవ సేవకుల కొరకు ఒక చిన్న కవితను రాయడం, నాకు తెలిసినటువంటి భాషలో ఒక చిన్న కవితను రాశాను. అది సమయంలో ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. పాస్టర్ పగడాల ప్రవీణ్ గారికి కవిత నివాళి. పగడాల ప్రవీణ్ గారికి పరలోక ప్రయాణ యాత్ర. మనిషి జీవితం మట్టి పాత్ర, తెలుసుకుంటే సంతోష యాత్ర. క్రైస్తవ లోకం సాగింది నీ వెనుక, శోక సముద్ర యాత్ర. దేవుని పనిలో అలుపెరగని వీరుడవు, ధైర్యము గల గొప్ప ధీరుడవు. అది రాత్రైనా పగలైనా ఒక్కడవే వస్తావు, వాదాలుస్తావు. ఒక్క పూటైనా ఓపికగా ఉంటావు. వాటమి ఎరుగవు, వాక్యం బోధిస్తావు, వాక్యము చక్కగా నడిపిస్తావు. క్రీస్తు సాక్షులలో నీవు చేర్చబడ్డావు, క్రీస్తు కొరకు చాటి చెప్పావు. అందరి మన్ననను పొందుకున్నావు, అందరి మనసులు గెలుచుకున్నావు. మరణము ధన్యతని, మరణము గొప్ప మధురమని, మరణము దేవుని పిలుపని, మరణము మధురమని, మరణము మేలని, ఇలా ఎందరో మరణం కొరకు చెప్పారు. కానీ ప్రవీణ్ గారి మరణము దేవుని మహిమ. నీవు చెప్పిన మాటలు ప్రతి మనిషి జీవితంలో దాగి ఉన్నాయి. నీవు మరణించినప్పుడు ఆ మాటలు ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. ఏదో ఒక రోజు మట్టి పాత్ర విడిచిపెట్టాలి, దేవుని మహిమలో చేరిపోవాలి. చివరి రాత్రి వరకు దేవుని పనిలో శ్రమించి తనువు చాలించావు. క్రైస్తవ జీవితము, క్రైస్తవ భక్తి జీవితంలో నీ కొరకు ఒక అధ్యాయాన్ని రాసుకున్నావు. మేము చదవడానికి ఒక అధ్యాయాన్ని మిగిల్చి ఉన్నావు. అన్నా, మేము కూడా నీ బిడ్డలమే, నీ ఆత్మీయ ముద్దు బిడ్డలమే. ప్రవీణ్ అన్న, నిన్ను విడిచి ఉండలేము, అలా నీ యొద్దకు రాలేము. మేము కూడా నీవులే మా పోరాటాన్ని ముగించి, క్రీస్తు కొరకు జీవించి, మా తనువులు చాలించి, దేవుని పిలుపును అందుకొని అప్పుడు మేము కూడా నీ వెంట వస్తాము. అప్పటి వరకు నీవు ముందు, మేము వెనుక. దేవుని తలుపు తెరిచినప్పుడు, దేవుడు మమ్మల్ని పిలిచినప్పుడు అప్పుడు నీ దగ్గరికి వస్తాము. ఏమి జరిగిందో అప్పుడు తెలుసుకుంటాము. ఏనాటికి పగడాల విలువలు ఎప్పుడు మర్చిపోలేము. పగడాల మట్టిలో ఉన్నా, ఇంటిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా పగడాలకున్న విలువ గొప్పది. పగడాల మాటలు కొందరు పగలబడ్డారు, పగడాలి మాటలకు కొందరు కుసురు కొట్టారు, పగడలిప్పారు, మాటు వేశారు, కాటు వేశారు. ఇంకా